28 ఏళ్ల సమీర ఒక చిన్న బిర్యానీ పాయింట్ నడుపుతున్నాడు. వాడి చేతి బిర్యానీకి ఊరంతా ఫ్యాన్స్. కానీ సమీర్ ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు షాప్ క్లోజ్ చేస్తాడు. కస్టమర్లు ఎంత అడిగినా తీయడు. ఒక ముఖ్యమైన డెలివరీ ఉంది అంటాడు. కారణం ఎవ్వరికీ తెలియదు. ఒకరోజు ఫుడ్ బ్లాగర్ మాధవి ఆ మిస్టరీ తెలుసుకోవాలని సమీర్ను ఫాలో అయింది. సమీర్ ఒక ప్యాకెట్ బిర్యానీ, ఒక గులాబీ పువ్వు తీసుకొని బైక్ మీద 8 కిలోమీటర్లు వెళ్ళాడు. ఊరు చివర ఉన్న ఒక ముస్లిం శ్మశానానికి వెళ్ళి ఒక సమాధి దగ్గర కూర్చున్నాడు. ఆ సమాధి మీద రాసుంది రజియా బేగం, భార్య, తల్లి, 1998, 2023. సమీర్ ఆ బిర్యానీ ప్యాకెట్ విప్పి సమాధి పక్కనే పెట్టాడు. గులాబీ పువ్వు పెట్టి 10 నిమిషాలు మౌనంగా కూర్చున్నాడు. కళ్ళల్లో నీళ్లు. లేచి వస్తూ మాధవిని చూశాడు. మాధవి అడిగింది, ఎవరు ఆవిడ? సమీర్ కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు, మా ఆవిడ మేడం. లవ్ మ్యారేజీ. మా ఇంట్లో ఒప్పుకోలేదు. నేను హిందూ, ఆమె ముస్లిం. ఇద్దరం ఇల్లు వదిలి వచ్చేసాం. చేతిలో చిల్లి గవ్వలేదు. మరి ఈ బిర్యానీ పాయింట్ ఏంటి? ఆమె పెట్టించింది. నాకు వంట రాదు, ఆమెకు వచ్చు. నా పేరు మీద బిర్యానీ పాయింట్ పెడదాం, నువ్వు క్యాష్ కౌంటర్లో కూర్చో అంది. మొదటి రోజు ఒక్క ప్లేటు కూడా అమ్ముడుపోలేదు. ఆ రాత్రి ఇద్దరం ఆ బిర్యానీ తిని పడుకున్నాం. ఆమె నవ్వుతూ, మొదటి కస్టమర్ నేనే అంది. ఇంతలో షాప్ క్లిక్ అయింది. డబ్బు వచ్చింది. ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాం. పాప పుట్టింది. అంతా బాగుంది అనుకునే టైంలో లాస్ట్ ఇయర్ ఆమెకు క్యాన్సర్, 4th స్టేజ్. చనిపోయే ముందు రోజు నాతో అంది, సమీర్, నేను చనిపోయాక కూడా ప్రతి శుక్రవారం నాకు బిర్యానీ పెట్టవా? మనం మొదటిసారి కలిసి తిన్నది శుక్రవారం. మన షాప్ ఓపెన్ చేసింది శుక్రవారం. నువ్వు చేసిన మొదటి బిర్యానీ నాకు బాగా నచ్చలేదు, కానీ ప్రేమతో తిన్నా. అందుకే మేడం, ప్రతి శుక్రవారం నేను స్వయంగా వండి తీసుకొస్తా. ఆమె సమాధి దగ్గర పెట్టి టేస్ట్ ఎలా ఉంది రజియా అని అడుగుతా. గాల్లో ఆమె సూపర్ ఉంది అన్నట్టు అనిపిస్తుంది. మాధవి ఏడ్చేసింది. ఆ వీడియో తీయలేదు, సైలెంట్గా వెళ్ళిపోయింది. ఇప్పటికీ వరంగల్లో ప్రతి శుక్రవారం 1-2 గంటల మధ్య సమీర్ బిర్యానీ క్లోజ్ ఉంటుంది. బోర్డు మీద రాసుంటుంది లంచ్ బ్రేక్. ఒక స్పెషల్ డెలివరీకి వెళ్ళాను. ప్రేమకు మతం లేదు, మరణం లేదు. కొందరు మనుషులు పోయినా వాళ్ళ కోసం గుండెల్లో ఒక టేబుల్ ఎవ్వరికీ ఇప్పటికీ రిజర్వ్ అయ్యా ఉంటుంది.